హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్య కృష్ణ వ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ పూరి జగన్నాథ స్వామి రథయాత్ర. కానీ ఇక్కడున్న మేమందరం ఆ ఫెస్టివల్ని మిస్ అవుతున్నామని ఇక్కడున్న ఇండియన్ కమ్యూనిటీ టొరంటోలో కూడా రథయాత్రని ఆర్గనైజ్ చేసింది. ఆర్గనైజ్ చేశాక ఇంకా మనం ఆగుతామా? చకా బయలుదేరి రథయాత్రకి స్టార్ట్ అయ్యాం. కెనడాలో రథయాత్ర ఎలా జరిగిందో మీరు కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంటి నుంచి బయలుదేరి సబ్వే అయితే తీసుకున్నాం. మనకి ఇండియాలో మెట్రో ఎలానో ఇక్కడ సబ్వే అలా అన్నమాట, సేమ్ ఒకలానే ఉంటాయి. మొత్తానికి మన ట్రైన్ రథయాత్ర జరిగే ప్లేస్కి అయితే తీసుకొచ్చేసింది. మేము వచ్చేపాటికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయ్యి హాఫ్ అన్ అవర్ అయిందంట. రథయాత్ర జరుగుతూ ఉంది, అంటే ఊరేగింపుతో స్టార్ట్ చేశారు. బలరామదేవుడి రథం, సుభద్రాదేవి రథం ముందెళ్తున్నాయి. మేమైతే శ్రీకృష్ణుడి రథంతో వెళ్ళాము. అది లాస్ట్ ఉండింది. వైబ్ అయితే చాలా బాగుంది. అసలు అక్కడ ఉన్నంతసేపు ఆ చాంటింగ్స్కి గూస్ బంప్స్ వచ్చాయి. ఒక్క క్షణం మేము పూరిలో ఉన్నామా కెనడాలో ఉన్నామా అని కూడా తెలియలేదు. ఇసుక వేస్తే రాలనంత జనం అంటాం కదా, అంతమంది వచ్చారు. చాలామంది అటెండ్ అయ్యారు అండ్ వాళ్ళు చాలా బాగా కండక్ట్ చేశారు. ఇలాంటి ఈవెంట్స్ ఏమైనా ఆర్గనైజ్ చేసేటప్పుడు మనం ముందే కెనడా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలన్నమాట. సో వాళ్ళు ఇంకా ట్రాఫిక్ ఇష్యూస్ అలాంటివి లేకుండా హ్యాండిల్ చేస్తారు. మన సెలబ్రేషన్స్ వలన మిగతా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకుంటారు. ఊరేగింపు అయితే లాస్ట్కి వచ్చేసింది. డౌన్ టౌన్లో ఊరేగింపు అయిపోయిన తర్వాత 3 రథాలను ఒకే చోటికి తీసుకొచ్చారు. బలరామదేవుడిని, సుభద్రాదేవిని, శ్రీకృష్ణుడిని. ఈ 3 విగ్రహాలను కార్లో టొరంటో ఐలాండ్కి షిఫ్ట్ చేశారు. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి నైట్ 9 o'clock వరకు ఈవెంట్ అంతా అక్కడే జరుగుతుంది. ఊరేగింపు అయిపోయిన తర్వాత ఐలాండ్కి అయితే వెళ్ళాలి. ఐలాండ్కి ఫెర్రీలో కానీ వాటర్ ట్యాక్సీలో కానీ వెళ్ళగలం. ఫెర్రీ అయితే ఒక్కటే తిరుగుతుంది, బట్ దాంట్లో చాలామంది పడతారు, ఒకేసారి వెళ్ళొచ్చు. వాటర్ ట్యాక్సీస్ ఫ్రీక్వెంట్గా ఎక్కువనే తిరుగుతున్నాయి కానీ అందులో కెపాసిటీ తక్కువ ఉంటుంది వెళ్ళడానికి. సో ఇక్కడ కనిపిస్తున్న జనం అంతా అక్కడికి వెళ్ళడానికే. క్యూ అయితే చాలా పెద్దది ఉంది. ఇక్కడ వాళ్ళు కూడా, అంటే ఫారినర్స్ కూడా చూడండి ఎంత చక్కగా రెడీ అయ్యారో అసలు. వాళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చేశారంట, బట్ మేము మిస్ అయ్యాం అది. యూజువల్గానే టొరంటో ఐలాండ్ అనేది వెకేషన్ ప్లేస్లో అన్నమాట. సమ్మర్ స్టార్ట్ అయితే ఇంకా వీకెండ్స్లో ఫ్యామిలీతో అలా చిల్ అవ్వడానికి అందరూ వెళ్తుంటారు. బట్ ఇక్కడ రథయాత్ర జరగడం వల్ల, ఈ ఈవెంట్ జరగడం వల్ల ఈవెంట్కి వచ్చిన వాళ్ళందరూ వెళ్తున్నారు అక్కడికి. ఇప్పుడు చాలాసేపు క్యూలో నిల్చున్నాక మన టర్న్ అయితే రాని వచ్చింది. ఫైనల్లీ వాటర్ ట్యాక్సీ ఎక్కేస్తున్నాం. టొరంటో ఐలాండ్కి వెళ్ళిపోతున్నాం. అక్కడ ఈవెంట్ అంతా చూసేస్తున్నాం. మొత్తానికి ఐలాండ్లో అయితే ల్యాండ్ అయ్యాం. ఇక్కడికి రాగానే మన కళ్ళన్నీ అలా అక్కడున్న స్టాల్స్ పైకి వెళ్ళాయన్నమాట. కానీ ఫుడ్ ఇంపార్టెంట్ కదా, ఫుడ్ ఫస్ట్ అని ఫస్ట్ అన్నదానంకి అయితే వెళ్ళిపోయాం. ఫ్రీగా ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫుడ్ తినేసాక అక్కడున్న స్టాల్స్ వైపు ఒక రౌండ్ వేసాం. అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ చక్కగా తెచ్చి. చిన్నప్పుడు జాతర గుర్తొచ్చింది నాకైతే. కృష్ణాష్టమి దగ్గరలో ఉంది కదా, సో కృష్ణుడికి సంబంధించిన ఐటమ్స్ చాలా వరకు అమ్ముతున్నారు. ఇక్కడైతే చిన్న సైజ్ కోటి కనిపించింది నాకు. మెహందీ డిజైన్, బిందీ డిజైన్, యోగా అన్నీ ఆల్మోస్ట్ అన్ని ఈవెంట్స్ కండక్ట్ చేశారు.
స్టాల్స్ అన్నీ కవర్ చేశాక ఐలాండ్లో ఒక రౌండ్ వేద్దామని అలా వెళ్ళాము. చెప్పాను కదా వెకేషన్ ప్లేస్ అని. సో పిల్లలకి యాక్టివిటీస్ కూడా చాలానే ఉన్నాయి అక్కడ. నడిచి నడిచి అలసిపోయి మొత్తానికైతే వ్యూ పాయింట్ దగ్గర కాసేపు కూర్చున్నాం. కనిపిస్తుంది కదా అదే టొరంటో సిటీ. నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుందంట. స్టార్ట్ అయ్యే ముందు ఇంకోసారి దర్శనం చేసుకొని వెళ్ళాలనిపించింది. అందుకనే మళ్ళీ ఇంకోసారి దర్శనానికి అయితే వచ్చేసాం. దర్శనం అయిపోయిన తర్వాత కాసేపు భజన దగ్గర కూర్చున్నాం. తిరిగి అసలు మళ్ళీ రావాలనిపించలేదు. బట్ స్టిల్ ఇంటికి రిటర్న్ అవ్వాలి కదా. చూడ్డానికి చాలా డే లైట్లా కనిపిస్తున్నా అప్పటికే టైం నైట్ 8 అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుతుందని రిటర్న్ అయిపోయాం. నైట్ 8 అయినా చూడ్డానికి మాత్రం ఆఫ్టర్నూన్లో ఉంది కదా. కెనడాలో సమ్మర్లో సన్సెట్ చాలా లేట్గా అవుతుంది. మనకి 9:30, 10 వరకు కూడా చాలా లైటింగ్ ఉంటుంది. సో ఇది అండి కెనడాలో జరిగిన రథయాత్ర విషయాలు. చాలా అంటే చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.